లతా ఛానల్కి స్వాగతం। ఈరోజు మనం పొట్లకాయ పెసరపప్పు కర్రీ తయారు చేసుకుందాం। దీనికి కావాల్సిన పదార్థాలు పొట్లకాయలు 1/2 కేజీ, పొట్లకాయల్ని నైఫ్తో పైన పొట్టు గీరుకొని బాగా కడిగి ముక్కలుగా చేసి అడ్డంగా ముక్కలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి। పెసరపప్పు సగం కప్పు పావు గంట ముందు కడిగి పక్కకు పెట్టుకోవాలి। అలాగే పచ్చిమిర్చి చీలికలు 7-8, ఉల్లిపాయ 1 కట్ చేసి పెట్టుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడినంత లేదా 1 స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్। ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం। ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। అది వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి। ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి। ఆ తర్వాత పసుపు వేసి మరొకసారి కలుపుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసి 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి। అది కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి। 5 నిమిషాలు ఉడికిన తర్వాత పొట్లకాయ బాగా ఉడికిపోతుంది। ఇప్పుడు 1 స్పూన్ కారం వేసి కలుపుకొని ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి। 2 నిమిషాల తర్వాత చివరగా తరిగిన కొత్తిమీర చల్లుకొని ఈ కూరని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। అంతే, పొట్లకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయ్యింది। మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు। ధన్యవాదములు।